సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉదయం నుంచి 14 చోట్ల సోదాలు నిర్వహించి 17 ప్రాపర్టీస్ ని గుర్తించారు. ఘట్కేసర్లో 5 ప్లాట్లు, 38 లక్షల నగదు, 60 తులాల బంగారాన్ని సీజ్ చేశారు. ఇప్పటి వరకు మార్కెట్ విలువ 3 కోట్లకు పైనే ఉంటుందన్నారు ఏసీబీ అధికారులు. 2 లాకర్స్ ని గుర్తించారు. శామీర్పేటలో ఒక విల్లా ఉన్నట్లు నిర్ధారించారు. రేపు ఉమామహేశ్వరరావు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర బాబు. హైదరాబాద్ కమిషనరేట్లోని ఏసీపీ సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న శ్రీ టి ఉమామహేశ్వరరావు గారి ఇంటిపైన, వారి బంధువుల ఇంటిపైన, క్లోజ్ అసోసియేట్స్ రెసిడెన్సెస్ అండ్ ఆఫీసెస్ లొకేషన్ పైన అరౌండ్ 11 ప్లేసెస్లో సెర్చెస్ చేయడం జరిగింది. ఆయన పైన అభియోగాలు రావడంతో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇవి సెర్చెస్ చేయడం జరిగింది. సో ఆ సెర్చెస్లో భాగంగా ఇప్పటిదాకా అన్ని సెర్చెస్ అన్ని ప్లేసెస్లో చూసి కన్సాలిడేట్ చేసుకుని చేస్తే అరౌండ్ 17 ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్లో ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది. అండ్ అందులో ఒక 5 ప్రాపర్టీస్ ఘట్కేసర్ ఏరియాలో ఉన్నాయి, కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఒక 7 ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చౌడవరం అనే ఏరియా ఉంటుంది, ఆ చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది. అట్లనే ఇక్కడ ఈ సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. షామీర్పేటలో ఒకటి, కుక్కట్పల్లిలో ఒకటి, అండ్ ఆల్సో మెడ్చల్ మర్కాజ్గిరి అటువైపు కూడా ఒకటి అన్నట్టు పర్చేస్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా తీసుకున్నాము, డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వేరియస్ వాళ్ళ రిలేటివ్స్ హౌసెస్లో వాటిలో చూడగా అరౌండ్ ఒక 38 lakhs క్యాష్, అంటే 37,50,000 అట్లా క్యాష్ అదొకటి సీజ్ చేయడం జరిగింది. గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ 60 తులాస్ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే టోటల్ మూవబుల్ అంటే అక్రమాస్తుల దాంట్లో మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ వాల్యూ అరౌండ్ ఇట్ కమ్స్ అరౌండ్ 3.5 crores 46 lakhs అన్నట్టు 3.5 crores అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ, యాక్చువల్ రిజిస్టర్డ్ వాల్యూ అది వస్తుంది. ఇక మార్కెట్ వాల్యూ మేము చెప్పాము, జనరల్గా మీరు మీ ఎస్టిమేషన్ వేసి చూసుకోవచ్చు. సో ఇట్లాగా దొరకడం జరిగింది. సో ఇంకా ఫర్దర్ వేరే కొన్ని ఈయన చేసిన కేసెస్లో కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి. సో ఆ అభియోగాల్ని కూడా తదుపరి దర్యాప్తులో మేము కొనసాగిస్తాము. పోలీస్ కస్టడీ తీసుకుని ఆ కేసెస్లో ఏమైనా జరిగాయా, ఇర్రెగ్యులారిటీస్ అయ్యి అందులో కూడా ఏమైనా మనీ తీసుకోవడం జరిగిందా అవి అన్నది.